హాయ్ అండి, వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. మనం ఇండియన్ జియోగ్రఫీ నుండి ఈరోజు క్లాస్లో భారతదేశం విస్తీర్ణం గురించి తెలుసుకుందాం. భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు, అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అలాగే ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 2.42%. అలాగే భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం 0.57%. సో ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ప్రపంచ విస్తీర్ణంలో అంటే మొత్తం భూభాగంలో అని అర్థం అన్నమాట. అలాగే భౌగోళిక విస్తీర్ణంలో అంటే సముద్ర భాగము మరియు భూభాగము. సో ఈ భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణం 0.57%. సో విస్తీర్ణ పరంగా భారతదేశము ప్రపంచంలోని ఉన్నటువంటి దేశాలన్నింటిలో 7వ పెద్ద దేశం. అయితే ప్రపంచ వ్యాప్తంగా విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విస్తీర్ణ పరంగా ప్రపంచంలోని అతిపెద్ద దేశము రష్యా. రష్యా యొక్క రాజధాని మాస్కో. అలాగే రష్యా అనేది యూరప్ ఖండంలో ఉంది. అలాగే విస్తీర్ణ పరంగా రెండవ పెద్ద దేశం కెనడా. ఈ కెనడా యొక్క రాజధాని ఒట్టావా. కెనడా అనేది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. సో మూడవ దేశము ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణ పరంగా మూడవ దేశము అమెరికా. ఈ అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్. సో ఈ అమెరికా అనేది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. అలాగే నాలుగవ పెద్ద దేశము చైనా. చైనా యొక్క రాజధాని బీజింగ్. సో ఈ చైనా అనేది ఆసియా ఖండంలో ఉంది. సో ఐదవ పెద్ద దేశం బ్రెజిల్. బ్రెజిల్ యొక్క రాజధాని బ్రెజీలియా. సో ఈ బ్రెజిల్ అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. సో ఆరవ పెద్ద దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా. ఈ ఆస్ట్రేలియా అనేది ఓషియానియాలో ఉంది అన్నమాట. సో ఇక్కడ ఓషియానియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, న్యూగినియా, ఫిజీ, మైక్రోనేషియా, పాలినేషియా. సో ఈ ద్వీపాలన్నింటినీ కలిపి ఓషియానియా అని చెప్పి పిలుస్తారు అన్నమాట. సో తర్వాత ఏడవ పెద్ద దేశం ఇండియా. ఇండియా రాజధాని న్యూఢిల్లీ. ఇండియా అనేది ఆసియా ఖండంలో ఉంది. సో తరువాత ఇండియా తర్వాత పెద్ద దేశం అర్జెంటీనా. సో అర్జెంటీనా యొక్క రాజధాని బ్యూనస్ ఎయిర్స్. అలాగే అర్జెంటీనా అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. సో ఇప్పటి వరకు విస్తీర్ణం పరంగా పెద్ద దేశాల గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు విస్తీర్ణం పరంగా చిన్న దేశాలు ఏంటో తెలుసుకుందాం. సో విస్తీర్ణం పరంగా ప్రపంచంలోని అన్నిటికన్నా చిన్న దేశం ఏంటి అంటే వాటికన్ సిటీ మాట. సో ఈ సిటీ తర్వాత రెండవది మొనాకో, మూడవది నౌరు, నాలుగవది తువాలు. సో ఈ 4 దేశాలు విస్తీర్ణం పరంగా చిన్న దేశాలు. సో మనం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణం పరంగా ఉన్నటువంటి పెద్ద దేశాలు ఏంటి, చిన్న దేశాలు ఏమిటో తెలుసుకున్నాం. సో మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. సో విస్తీర్ణం పరంగా మన భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు ఏంటి అంటే మొదటిది రాజస్థాన్. సో మన దేశంలో అన్నింటికన్నా పెద్ద రాష్ట్రం విస్తీర్ణం పరంగా రాజస్థాన్. ఈ రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. అలాగే రెండవ పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. మూడవ పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర యొక్క రాజధాని ముంబై. తరువాత నాలుగవ పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో. ఐదవ పెద్ద రాష్ట్రం గుజరాత్. గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్. భారతదేశంలో విస్తీర్ణం పరంగా ఉన్నటువంటి చిన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో అన్నిటికన్నా చిన్న రాష్ట్రం ఏంటి అంటే గోవా. గోవా యొక్క రాజధాని పనాజీ. తరువాత రెండవ చిన్న రాష్ట్రం సిక్కిం. సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టక్. మూడవ చిన్న రాష్ట్రం త్రిపుర. త్రిపుర యొక్క రాజధాని అగర్తలా. నాలుగవ చిన్న రాష్ట్రం నాగాలాండ్. ఈ నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. సో ఐదవ చిన్న రాష్ట్రం మిజోరాం. మిజోరాం యొక్క రాజధాని ఐజ్వాల్. అయితే విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానం అన్నమాట. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 7వ పెద్ద రాష్ట్రంగా ఉంది. అలాగే తెలంగాణ అనేది విస్తీర్ణం పరంగా 11వ స్థానంలో ఉంది అన్నమాట. అయితే విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే సో 6వ స్థానం అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక. అలాగే విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం ఒడిస్సా.
అంటే ఒడిస్సా అనేది 8వ స్థానంలో ఉంది. కర్ణాటక అనేది 6వ స్థానంలో ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ అనేది విస్తీర్ణ పరంగా 11వ స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ముందున్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. అంటే 12వ స్థానంలో బీహార్ ఉంది మాట. ఇప్పటి వరకు మనం భారతదేశంలో విస్తీర్ణం పరంగా ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రాలు, అతి చిన్న రాష్ట్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విస్తీర్ణం పరంగా కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుసుకుందాం. పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతము లడఖ్. రెండవ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. మూడవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. నాలుగవ పెద్ద కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. అలాగే విస్తీర్ణం పరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే మొదటిది లక్షద్వీపులు. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో చిన్న కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపులు. రెండవది చండీగఢ్. మూడవది పుదుచ్చేరి. నాలుగవది దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఈ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ ఇవి రెండూ కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతం. దేశంలో విస్తీర్ణం పరంగా జిల్లాల గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా ఉన్నటువంటి పెద్ద జిల్లాలు ఏంటి అంటే అన్ని జిల్లాలలో కన్నా పెద్ద జిల్లా విస్తీర్ణం పరంగా కచ్ అనేటువంటి డిస్ట్రిక్ట్ మాట. ఈ కచ్ డిస్ట్రిక్ట్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. రెండవ పెద్ద జిల్లా లేహ్. లేహ్ అనేది లడఖ్లో ఉంది. మూడవ పెద్ద జిల్లా జైసల్మీర్. ఈ జైసల్మీర్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నాలుగవది బికనీర్. ఇది కూడా రాజస్థాన్లో ఉంది. ఐదవ జిల్లా బార్మర్. బార్మర్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. విస్తీర్ణం పరంగా మన భారతదేశంలో చిన్న జిల్లాలు ఏంటి అంటే అన్నింటికన్నా చిన్న జిల్లా మాహే. ఇది పుదుచ్చేరిలో ఉంది. రెండవది యానాం. ఇది కూడా పుదుచ్చేరిలో ఉంది. మూడవది మధ్య ఢిల్లీ. నాలుగవది లక్షద్వీప్. ఐదవ చిన్న జిల్లా న్యూఢిల్లీ. మన భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 75 జిల్లాలు కలిగి ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ 52 జిల్లాలను కలిగి ఉంది. బీహార్ 38 జిల్లాలను కలిగి ఉంది మాట. అతి తక్కువ జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రాలు గోవా 2 జిల్లాలని, సిక్కిం 4 జిల్లాలని కలిగి ఉంది. ఇప్పుడు మన భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయి. 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. అయితే 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల కింద విభజన చెందింది. దీని కారణంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది మాట. 2014 జూన్ 2వ నాటికి మొత్తంగా మన భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే దీని తర్వాత 2019వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాల కింద విభజన చెందింది. ఇక్కడ ఆర్టికల్ 370 35A అనేటువంటి ఆర్టికల్ని రద్దు చేసి ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాల కింద విభజన చేయడం జరిగిందన్నమాట. 2019 అక్టోబర్ 31వ నాటికి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్ విభజన అనేది అక్టోబర్ 31వ తారీఖున జరిగింది. ఇక్కడ అక్టోబర్ 31 అనేది సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క జన్మదినం అన్నమాట. ఈ రోజున జాతీయ ఐక్యతా దివాస్గా జరుపుకుంటారు. నేషనల్ యునైటెడ్ డేగా జరుపుకుంటారు అన్నమాట. ఎందుకంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాలని మన దేశంలో విలీనం చేశారన్నమాట. దీనికోసం జాతీయ ఏకీకరణకు కృషి చేయడం కారణంగా ఈ అక్టోబర్ 31వ తారీఖుని జాతీయ ఐక్యతా దివాస్గా చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ అక్టోబర్ 31వ తారీఖున కాశ్మీర్ విభజన అనేది జరిగింది. దీని తర్వాత 2020 సంవత్సరం జనవరి 26వ తారీఖున దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది.
సో దీని కారణంగా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సంఖ్య 8కి మారింది మాట. సో కాబట్టి 2020 జనవరి 26వ తారీఖు నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య 28, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. సో ఇప్పుడు మనం రాష్ట్రాల సరిహద్దులను గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ అనేది 8 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. అలాగే ఒక యూనియన్ టెరిటరీ, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దుని కలిగి ఉంది మాట. సో ఏంటి ఆ 8 రాష్ట్రాలు అంటే బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్. సో ఆ యూనియన్ టెరిటరీ ఢిల్లీ. సో ఢిల్లీతోని కూడా సరిహద్దును కలిగి ఉంది మాట. సో మొత్తంగా 8 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. అయితే ఈ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంతో. అలాగే అత్యల్పంగా ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. సో మనం 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం గురించి తెలుసుకున్నాం. దీని తర్వాత 7 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఒకటి అస్సాం మరియు ఛత్తీస్గఢ్ మాట. సో అస్సాంకి సంబంధించినటువంటి సరిహద్దును కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మరియు పశ్చిమ బెంగాల్. తర్వాత ఛత్తీస్గఢ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అంటే జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్. సో 6 రాష్ట్రాలతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య 2. సో అవి ఏంటి అంటే మహారాష్ట్ర మరియు కర్ణాటక మాట. సో మహారాష్ట్ర ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా మరియు గుజరాత్. సో తర్వాత కర్ణాటక అనేది గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 5 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. సో 5 రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు ఛత్తీస్గఢ్. తర్వాత తెలంగాణ ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది అంటే 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. సో అవి ఏంటి అంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన రాష్ట్రాల సరిహద్దులు ఇంకా అంతర్జాతీయ సరిహద్దుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.